రోమిలికి రాసిన 8వ అధ్యాయం 26వ వచనం చదువుదామండి. అటువలే ఆత్మయు, ఇది చాలా ముఖ్యమైన విషయము. వర్స్ దయచేసి చదవమని పెట్టుకుంటాను. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, మన బలహీనతను ఏం చేస్తుందంట? దాన్ని బట్టి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఎందుకు చెప్పండి అని తెలుసా? దేవుని ఆత్మ మనలో ఉన్న బలహీనతను చూస్తుంది. ఆయన చూస్తున్నాడు, ఓ ఈ వ్యక్తిలో ఇది బలహీనత. ఈరోజు దేవా నా బలహీనత ఏదో నాకు చెప్పు కాదు, దేవుడు అంటే నాకు ఆల్రెడీ తెలుసు, నేను చూస్తూనే ఉన్నాను. దేవుని ఆత్మ మనలో ఉన్న బలహీనతను చూస్తుంది. మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఆయన సహాయం లేకపోతే మనం నిలబడలేమండి. ఆయన సహాయం లేకపోతే ఈరోజు ఇక్కడ కూడి ఆయన ఆరాధించలేమండి. వి నీడ్ టు బిలీవ్. ఈరోజు చాలామంది దేవుని కొరకు ఏదైనా చేయమంటే, నాకు డబ్బులు ఉంటే, అవకాశం ఉంటే, సహాయం ఉంటే, ఎవరైనా పక్కన ఉండి తొరమేవారు ఉంటే, నన్ను ఎత్తి కూర్చోబెట్టేవారు ఉంటే నేను చేస్తాను. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది. ఇంకా వాక్యం చదవండి. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈరోజు ఎంతమంది మూలుగులతో ప్రార్థన చేస్తున్నామండి? ఎంతమంది జీవితంలో మూలుగులతో కూడిన ప్రార్థన ఉందండి? పరిశుద్ధాత్ముడు మీ పక్షాన ప్రార్థన చేస్తానికి మీరు అవకాశం ఇస్తున్నారా? లేకపోతే ఎప్పుడు చూసినా మీ నోటి మాటలేనా? ఎప్పుడు చూసినా మీ మైండేనా? ఎప్పుడు చూసినా మీ తలంపులేనా? ఆత్మలో ప్రార్థన చేస్తాం ఎంతో ముఖ్యమో. ఆత్మలో ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాం మనకు అర్థం కాదు, కానీ దేవుని ఆత్మే మన పక్షాన మనలో నుండి తండ్రికి అంగీకారమైన ప్రార్థన, తండ్రికి చిత్తంలో ఉన్న ప్రార్థన, తండ్రి సన్నిధిలో ఇంపైన ధూపమైన ప్రార్థనగా మన నుండి చేయిస్తాడండి. చాలామంది అనుకుంటారు, నాకు అర్థమవుతుంది నేను మాట్లాడతా, నాకు అర్థమవుతుంది నేను చేస్తా. దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని ఆత్మ సహాయాన్ని కోరే మనము, దేవుని ఆత్మ సహాయం ద్వారా బలపరచబడే మనము, ఆ ఆత్మ మనల్ని పరిపూర్ణులుగా చేస్తానికి, పరిపూర్ణతలో నడిపిస్తానికి, మనలో పని చేస్తానికి, మనల్ని మోల్డ్ చేస్తానికి మనం అనుమతించాలి. ఈరోజు చాలామంది ప్రార్థన చేయమంటే 4 మాటలు మాట్లాడి ఆపేస్తారు, కానీ నిజంగా దేవుని సన్నిధిలో కనిపెట్టి మీ హృదయాన్ని ఆయన చేతుల్లో సమర్పించి ఆయన ఆత్మ సహాయాన్ని వేడుకుని, ఈ మాట చాలా ముఖ్యము, దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయ, ఆదరణకర్త నాకు సహాయం చేయ, నన్ను బలపరచు దేవా నాకు సహాయం చేయ అడగాలండి. ఈరోజు నుంచి అడగమని వేడుకుంటానండి. నిజంగా పరిశుద్ధాత్మ చేతుల్లోకి సమర్పించుకుంటే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలపరిచే రీతిగా ఎవరు బలపరచలేరు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ధైర్యంగా నిలబెట్టే రీతిగా ఎవరు నిలబెట్టలేరు. పరిశుద్ధాత్ముడు మీలోండి ఉచ్చరింప సఖ్యము మూలుగులతో కూడిన ప్రార్థన ఎప్పుడైనా చేశారా? ఏడుపు అంతే. మామూలుగా వెళ్ళంటే గోరి ఏడుపు. ఏడ్చేవాడు ఏం మాట్లాడుతున్నారా అని అడిగితే ఏం చెప్పగలడా? ఎంతో వేదన దుఃఖం అంటావు. ఏం మాట్లాడుతున్నావు అని అడిగితే ఏం చెప్తాడు? బాధ, నొప్పి. నా హృదయంలో ఉన్న మాటలు నీకేం తెలుసు? కొన్నిసార్లు మాటల్లో చెప్పకపోతే ఏడిచేస్తాం. మనుషులు చూడండి, ఎక్కువ బాధ ఉందనుకో, నాకు అది ఇదేని ప్రారంభిస్తారు, కానీ ఏడుపు ప్రారంభం అయిపోతుంది. ఏడుపు ఏంటది? దేవుని ఆత్మ కూడా మనలో నుండి మూలుగులతో ఉచ్చరింపకాని ప్రార్థన మనలో ఉండి, ఈరోజు మనం ఏమంటున్నాం తెలుసా? ఫ్యాన్సీ, డీసెంట్, మోడెస్ట్. ఏంటి ఎడకూడదు, పక్కన ఏమనుకుంటారు? పక్కన ఉన్నాడు డిస్టర్బ్ అయిపోతుంది. ఏంటండి, మన అగ్ని పక్కన అంటుకోవాలి, కానీ నేను కాలను, పక్కన ఉన్న కాలను. నో, దేవుడు అంటున్నాడు వేషధారులు అంటున్నాడు అలాంటి వాళ్ళని. హిపోక్రెట్స్. ఈరోజు దేవుని ఆత్మ ద్వారముగా మనకి విమోచన ఉంది నమ్మాలండి. మన పరలోక రాజ్యము చేరాలంటే నేను ఎప్పుడు అంటాను ఈ మాట, ఈ భూమి పైన దేవుడు అంటూ ఉన్నాడంటే అది పరిశుద్ధాత్ముడు మాత్రమే ఇప్పుడు సంచరిస్తున్నాడు. ఇట్ ఈస్ గాడ్స్ ఐడెంటిటీ, ఇస్ ద హోలీ స్పిరిట్ దట్ ఈస్ హవరింగ్. ఈరోజు మన మధ్య కూడా ఆయనే సంచరిస్తున్నాడు, ఆయనే ముడతన్నాడు. ఆయన ఇప్పుడేమో కొత్తగా వచ్చిన దేవుడు కాదు. భూమి పునాది వేయబడతా ముందే ఉన్న దేవుడు. భూమి ఇంకా అంధకారంలో ఉన్నదప్పుడే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడింది. ఆయన కార్యం ఆది నుండి ఇప్పుడు వరకు జరిగిస్తూనే ఉన్నాడు.
దేవుని వాక్యంలో రాయబడి ఉంటుందండి 2 తెస్సలోనికలో. ఆయన ఆత్మ ఎత్తబడిన తర్వాత, దేవుని ఆత్మ ఎత్తబడిన తర్వాత దాని ఐడెంటిటీ వేరేలాగా ఉంటుంది. అంటే ఆయన సొత్తు, దేవుని ప్రజలైన వారు, దేవుని కొరకు ఎదురు చూసేవారు ఎత్తబడిన తర్వాత దాని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వారందరూ ఎత్తబడితే ఇంక దాని తర్వాత అయ్యో, ఇంక దాని తర్వాత భూమి కథ అయ్యో. ఈరోజు వీ హ్యావ్ ఆపర్చునిటీ. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నాడండి, ప్రేరేపిస్తున్నాడు, బతిమలాడుతున్నాడు, ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. బట్ ఓన్లీ ఇఫ్ వీ సబ్మిట్. మనం సమర్పించుకుంటే మాత్రమే. మనం సమర్పించుకుంటే పరిశుద్ధాత్ముడు మనలో గొప్ప కార్యం జరిగిస్తాడు. నిరీక్షణతో మనం దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలండి. నిరీక్షణతో ప్రతి దినం అడుగు ముందుకేయాలండి. దేవా, నీ ఆత్మ ద్వారా ఏం జరిగించిపోతున్నావు? నీ ఆత్మ ద్వారా ఏంటి జరగబోతుంది నా జీవితంలో? నీ ఆత్మ కార్యం ఏంటి? వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గోయింగ్ టు డూ ఇన్ మై లైఫ్? పరిశుద్ధాత్మ దేవా, ఈ రోజు నాకు కావాల్సిన శక్తిని దయచేయి, ఈ విషయంలో కావాల్సిన జ్ఞానాన్ని దయచేయి, ఈ విషయంలో కావాల్సిన నడిపింపుని దయచేయి, ఈ విషయంలో కావాల్సిన ఆదరణ దయచేయి. పరిశుద్ధాత్మ దేవా, బాధగా ఉందయ్యా, బలపరిచయ్యా. పరిశుద్ధాత్మ దేవా, లోకరీతిగా కోపం వస్తుంది, నాకు ఓర్పు సహనాన్ని దయచేయ్యా. నాకు ప్రార్థన చేస్తాను మనసు లేదయ్యా, నేను ప్రార్థన చేస్తాను ఏదో అయ్యి అడుగుతున్నాను, నా పక్షాన తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేయవా? ఎప్పుడన్నా అడిగారా? అసలు ఎప్పుడన్నా పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడారా? ఈరోజు మర్చిపోతున్నావు. నీవు దేవుడు అనేటప్పుడు యేసు ప్రభుతో నువ్వు ఎంత మాట్లాడతావో పరిశుద్ధాత్ముడితో అంత మాట్లాడాలి. తండ్రితో ఎంత మాట్లాడతావో పరిశుద్ధాత్ముడితో అంత మాట్లాడాలి. పరలోకమందున్న మా తండ్రి అనేటప్పుడు అదే సమయంలో ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటున్నాం. పరిశుద్ధాత్మతో ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి నిమిషము ఆయన సహాయాన్ని వేడుకోవాలి. హీఈస్ ద కంఫర్టర్, హీఈస్ ద హెల్పర్. ఎవరు సహాయం చేస్తారా అని లోకంలో మనుషులు చూస్తారు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నీలోనే ఉంచాను. నువ్వు బయటకు వెళ్ళాల్సిన అవసరంలే, నువ్వు వారిని వీరిని వెతకాల్సిన అవసరంలే. ఆయన నీలో ఉన్నాడు, నీ తోడున్నాడు, నీకు శక్తినిచ్చి నిన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు నిజంగా మనం వేడుకోవాలండి, మనం ఆహ్వానించాలండి. ఈరోజు ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుని నమ్మరు? ఇట్ ఈస్ యాజ్ ఈక్వలెంట్ యాజ్ యూ డినై జీసస్. యేసు ప్రభువు అంటున్నాడు, ఏంటి నేను మీ దగ్గర నుంచి దూరంగా వెళ్తాను, మీకు మంచిదయ్యా. నేను వెళ్తే పరిశుద్ధాత్మని పంపిస్తా, ఆదరణకర్తని పంపిస్తా, సహాయకుడైన దేవుని పంపిస్తా. ఆయన మీ తోడు ఉంటాడు, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, మీరు నడవలసిన త్రోవ మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని లేవనెత్తాడు, మీ పక్షాన, మీలో నుండి మీ పక్షాన విజ్ఞాపన చేస్తాడు. ఈరోజు వీ నీడ్ టు బిలీవ్, నమ్మాలండి. దేవుడు మనతో, మనలో. ఈరోజు దేవుడు ఆత్మ మన జీవితంలో, మన దేహంలో చేయాల్సిన 3 ఏంటంటే, కళ్ళుని వెలిగించాలి. మన కళ్ళు మన దేహానికి ఏంటి? దీపము. దేవుని వాక్యం చెప్తుంది, మన కళ్ళు మన దేహానికి దీపము. ఇక్కడ చీకటి ఉంటే దేహం మొత్తం చీకటే. ఈరోజు ఎంతోమంది మీరు చీకట్లో ఉంటే మీరు అడగాలి, దేవా నా కళ్ళుని వెలిగించు. దేవుని ఆత్మ ద్వారంగా మాత్రమే వెలిగించబడుతుంది, జాగ్రత్త. అదే సమయంలో మన హృదయము నూతనపరచబడాలి. దేవుని వాక్యం చెప్తుంది, నూతన హృదయము, రెన్యూడ్. దేవుని ఆత్మ ద్వారంగా జరుగుతుంది. శక్తి కావాలి మనందరికీ. దేవుని ఆత్మ మాత్రమే మనకి శక్తిని అనుగ్రహిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మీరు పరిశుద్ధాత్మను పొందుకునేటప్పుడు మీరు శక్తి పొందుకుంటారయ్యా, మీకు శక్తి అనుగ్రహించబడుతుందయ్యా. ఈరోజు దేవుని పాదాలు పట్టుకోవాలండి. వాక్యానుసారంగా జీవిస్తానయ్యా, నీకు ఇష్టడిగా జీవిస్తానయ్యా. ఒకటి నమ్మండి, మీరు ఇలా శ్రమలు, మీరు పోరాడే పోరాటాల్లో ఏది పరిశుద్ధాత్ముడి కన్నా శక్తి కలిగింది కాదు. ఏ దురాత్మ పరిశుద్ధాత్ముడి కన్నా శక్తి కలిగింది కాదు. ఏ బంధకము పరిశుద్ధాత్ముడు తెంపలేనిది లేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారముగా ప్రతి బంధకము తెంపబడుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. త్రూ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎవ్రీ యోక్ షల్ బి బ్రోకెన్. ఆ మాట మీరు నమ్ముతున్నారా? పరిశుద్ధాత్ముడికి మీకు బలం ఇస్తే, శత్రువులండి కట్టి పెట్టారు ఎవరిని? సంసోన్ని కట్టి పెట్టుకుని ఈడ్చుకుని పోతా ఉన్నారు. కట్టి పెట్టుకుని ఈడ్చుకుపోతా ఉంటే దేవుని ఆత్మ సంసోను పైన దిగును అని ఉంటుంది దేవుని వాక్యంలో. దేవుని ఆత్మ సంసోను పైన దిగిన వెంటనే నెక్స్ట్ స్టోరీ మారిపోతుంది.
దాని ముందు కట్టి పెట్టి తీసుకుని వెళ్తున్నారు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ దిగిందో దవడ ఎముకను తీసుకున్నాడంట. ఏది? గాడిద ఎముకను తీసుకున్నాడంట. ఆ దవడ ఎముకను తీసుకుని ఎంతమందిని చంపాడు తెలుసా? 1000 మందిని చంపాడంట. పొద్దు నుంచి సాయంత్రం వరకు పోరాడాడు ఇంచుమించు. అంతసేపు కట్టబడిన వ్యక్తి ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నింపబడినప్పుడు ఒక్క ఎముకతో, జీవం లేని దానితో, శక్తి లేని దానితో 1000 మందిని చంపి చూపించాడో. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, దేవుని ఆత్మ మన పైకి వస్తే యూ రిసీవ్ పవర్. కానీ ఎంతమంది నిజంగా ఆహ్వానిస్తున్నారు? ఎంతమంది ఆయన సహాయాన్ని వేడుకుంటారు?